మరి సమయం ఇచ్చిన దైవజనులకి కూడా మీ అందరికి చాలా సంతోషం, చాలా ఆశీర్వదించబడతాను. స్త్రీలైన మీరు తల్లి మిమ్మల్ని గౌరవిస్తే దేశాన్ని గౌరవించినట్టే. దేవునికి స్తోత్రం. మీరు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉండరు. పిల్లలకి అందేవారు మీరే, పెంచేవారు మీరే, ఆపద వచ్చినా మీరే, చర్చిల్లో ఉండేది కూడా మీరే, దేశ విదేశాలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ముందు ఉండేవారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సార్. సమయం ఇచ్చిన దైవజనులకి మరొకసారి కూడా వచ్చిన దైవజనులందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడదాం, చప్పలు కొడుతూ దైవ సన్నిధిని మనం ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ అభిషిక్తులైన దైవ సన్నిధి మన మధ్యకు వచ్చుట మంచిది. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపడుతుంది. ఎందుకంటే దైవ సన్నిధి మన మధ్యకు రావటం మన నియోజకవర్గానికి ఆశీర్వాదం. దైవజనులు మన మధ్యలో రావడం మన కుటుంబానికి ఆశీర్వాదం. రాష్ట్రము నుండి ఒంటరిగా ఆంధ్ర వచ్చెను. రాష్ట్రము నుండి ఒంటరిగా ఆంధ్ర వచ్చెను. ఆత్మీయ తండ్రిగా వరముగా మాకు ఇచ్చావు. గొప్ప జనముగా చేసి ఆత్మీయ తండ్రిగా వరముగా మాకు ఇచ్చావు. కృతజ్ఞత స్తోత్రమయ్యా, కృతజ్ఞత వందనాలయ్యా, కృతజ్ఞత స్తోత్రమయ్యా, కృతజ్ఞత వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, వందనాలు చెప్పకుండా ఉండగలనా యేసయ్యా, ప్రకటించకుండా ఉండగలనా యేసయ్యా ఈ మాట. ఈ దేవుని మహాకృప అద్భుతం అండి.